ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. కొద్ది వారములుగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేసి, ఏంటది? దేవునికి కోపం పుట్టించే సందర్భాలు. లోపలికి వచ్చేయాలి, పరిగెత్తున్న కూరలో బయటికి రావాలి. దేవునికి కోపం తెప్పించే సందర్భాలు. వాటిలో మొట్టమొదటిది ఏంటి? దేవుని మీద సరుగుట. రెండవదిగా ఆయన దేవుడు ఆజ్ఞాపించిన దానిని మన సొంత జ్ఞానముతో చేయటం. మూడవది దేవుని వాక్యమును తుణీకరించుట. నాలుగవది దేవుని గురించి యుక్తముగా మాట్లాడకపోవుట. 5 విగ్రహారాధన. 6 సేవకుల విరోధంగా మాట్లాడు. ఇప్పుడు 7వదిగా దేవుని సేవకుని మీద సనుగుట. ఇవన్నీ కూడా దేవునికి కోపం తెప్పించే అంశాలు. గత వారం ఎవరి జీవితాన్ని ధ్యానం చేస్తాం మనం? చెప్పండి. గత వారం ఎవరి జీవితం ధ్యానం చేస్తాం? పోయిన వారం వాక్యం ఏంటమ్మా? ఎవరు సరిగారు కోర కుమార్ గురించి కదా. నేను ఎంతసేపు పట్టింది మీకు ఆలోచించను? చెప్పారా? ఈ రోజున ఒక కుటుంబం ఇది. అంతకుముందంటే బయట వాళ్ళు. దేవుడు లేవీయులను ఎన్నుకున్నాడు, పరిచర్య గమనించాడు. వారిలో ఒక కుటుంబాన్ని ఆయన ప్రత్యేకపరిచి యాజకులుగా నియమించాడు. మిగతా వారికి కోపం వచ్చింది. వాళ్ళేనా, మేము లేమా అని. ఆ సందర్భాన దేవుడు కలగజేసుకున్నాడు. వారి సనుగులు మానిపాడు. అగ్ని దిగి వచ్చి అగ్ని తీసుకొచ్చిన 50 మందితో పాత్రలు తీసుకొచ్చిన వారిని కాల్చివేసింది. కొరహు, తనతో పాటు చేరిన అభిరాము, వీళ్ళ కుటుంబాలన్నీ కూడా నెరవిరిచి నోరు తెరచి వేసింది. ఆ తదుపరి వాడి ఇంకా సరగకుండా దేవుడు పని చేశాడు. ఏంటది? చివరిగా ధ్యానం చేస్తాం. ఎవరు ఎన్నుకున్నాడో వారి చేతి కర్రలు చిగురింప చేస్తాడు. అహరోను యొక్క చేతి కర్ర. ఈ దినాన అదే రీతిగా ఇంతకు ముందంటే బయట వారు, ఇప్పుడు కుటుంబము. ఎవరు? స్వంత కుటుంబం. సేవకులకి ఎప్పుడు కూడా బయట వాళ్ళు వ్యతిరేకమే, కుటుంబము వ్యతిరేకమే. ఏం చేసింది కుటుంబము? ఒక తల్లి తండ్రి ఉన్నారు, అమ్రాము, యెకోబేదు. వారికి 3 బిడ్డలు. మొట్టమొదట మిరియాము, తర్వాత అహరోను, చివరివాడు మోషే. మోషే కన్నా అహరోను 3 ఏళ్ళు పెద్ద, మిరియాము 12 సంవత్సరాలు పెద్ద. అక్క మిరియాము ఇద్దరికి కూడా ఒక కుటుంబం ఇది. దేవుని ఎన్నిక మోషేను బట్టి, మోషే మీద ఉంది దేవుని ఎన్నిక. మనకు తెలుసు, చనిపోయే వ్యక్తిని ఏ నీటి ద్వారా చనిపోవాలని శాస్త్రం చేయబడిందో ఆ నీటి ద్వారా నుండే దేవుడు రక్షించాడు. మోషే అంటే అర్థం పేరుదే. మోషే అని పేరున కానీ గుర్తొస్తుంటే నువ్వు నీళ్ళలోంచి తీయబడ్డావు. కొన్ని పేర్లకి ప్రత్యేక అర్థాలు ఉంటాయి కదా. మోషే అని పిలిచాడంటే మోషే ఏం గుర్తు రావాలా? చెప్పండి. చచ్చిపోవాల్సిన, నీటిలో చనిపోవలసిన నన్ను ఆ నీటి నుండి దేవుడు కాపాడి బ్రతికించాడు. అది ఎందుకు ఆ పేరు పెట్టబడింది అంటే, ఆ పేరు పిలవగానే మోషే గుర్తు రావాలి. అవును, నేను చనిపోవలసిన వాడిని. ఏ మరణశాస్త్రమో ఏ నీళ్ళలో పడవేయమన్నాడో ఆ నీళ్ళలో నుంచి నేను బ్రతికించబడ్డా. మోషే దేవుని చిత్తంలో ఉన్నాడు. తల్లి గర్భంలో ఉండగానే ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి కనాను దేశంలోకి వెళ్ళారు. 400 ఏళ్ళు అక్కడున్నారు. వాళ్ళు చుట్టపు చూపుగా వెళ్ళారు. ఒక మాట చెప్పాలంటే ఎలా వెళ్ళారు? చుట్టపు చూపుగా. చుట్టపు చూపుడు అర్థం ఏంటి? యోసేపు కోసం వెళ్ళాడు.
యోసేపు ఉన్నాడు కాబట్టి కుటుంబం అంతా వెళ్ళింది. అక్కడ కరువు తీరిపోయింది. యోసేపు ప్రధానమంత్రి, నాయకుడు, వాళ్ళు అక్కడే ఉన్నారు కరువు అయిపోయిన తర్వాత కూడా. యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. వీళ్ళు తిరిగి కనానుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. దాని వెనుక కూడా దేవుని ఉద్దేశం ఉంది. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ముందుగానే చెప్పాడు, నీవారు 400 ఏళ్ళు పరదేశంలో ఉంటారు. దేవుని మాట నెరవేరాలి. ఒక వ్యక్తికి మనస్సు రాలేదు అంటే, దేవుడు హృదయాన్ని కఠినం చేశాడంటే అదొక ఉద్దేశం వెనుకోవచ్చుగా. మాకు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ తండ్రి చనిపోయాడు, మమ్మల్ని పోషించిన సోదరుడు చచ్చిపోయాడు, తిరిగి వెళదాము అనే ఆలోచన వాళ్ళకి వచ్చిందా? ఎందుకు రాలేదు? అది దేవుని ప్రణాళిక. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి వాళ్ళు కొంతకాలం ఐగుప్తులోనే ఉండాలి. గమనించండి, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే, ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటే, ఒక జాతిని దేవుడు ఎన్నుకుంటే, వారి జీవితాల్లో ప్రతిదీ కూడా ఆయన నడిపింపే. వాళ్ళు ప్రాణం చేసినా, ఒక చోట ఉన్నా పోయినా కూడా ఆయన చిత్తమే నెరవేర్చుకుంటాడు. యోసేపు చనిపోయాడు, వెళ్ళిపోవచ్చుగా. ఎవరికి ఆలోచన దేవుడు రానియ్యా. ఎందుకంటే 400 ఏళ్ళు అక్కడే ఉండాలి, ఫరో రావాలి, అద్భుతాలు చూడాలి, దేవుని నామం కనపరచబడాలి, బలంగా వెళ్ళాలి. అప్పటికి అమ్మోలు అక్కడ పూర్తయిపోద్ది, వీళ్ళు జయించాలి, స్వాధీనం చేసుకోవాలి. 400 ఏళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బహుగా విస్తరించారు. అబ్రహాము ఇచ్చిన వాగ్దానం, ఆకాశ నక్షత్రములు ఇసుక దేవుడు విస్తరించారు. లక్షల మంది. ఐగుప్తీయులకు వీరి మీద కోపం వచ్చేసింది. ఒకవేళ యుద్ధం ఏమైనా వస్తే వీరి సత్తుపక్షాన్ని చేస్తే మనం ఏమైపోతాం అని చెప్పి వారిని వెట్టి వారిగా చేశారు. ఎక్కడ చేసి దిగుబడి చెప్పండి? ఏలే స్థితి నుంచి, యోసేపు ఏలేవాడు కదా, ఏలే స్థితి నుంచి ఇప్పుడు ఏమైనా వీళ్ళు వెట్టివారు, దాసు. అది కూడా దేవుని చిత్తమే కదా, అది కూడా దేవుని చిత్తం. వెట్టి పనులు బట్టి బాధ పెడుతుంటే మొరపెట్టారు దేవునికి. దేవుడు వారి మొర విన్నాడు. దాని ఫలితమే వారి కన్నీటి ప్రార్థన, దుఃఖము, నిట్టు ఫలితమే మోషే. ఎవరు? మోషే. మనశాస్త్రం చేయబడ్డ సమయంలో నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. నిర్గమకాండం 2:1 లేవి వంశంలో కూడా వెళ్ళి వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని, వాడు సుందరుడై ఉండడు చూచి 3 నెలలు వాడిని దాచి. 3 నెలలు ఎక్కడున్నాడు ఇప్పుడు? తల్లి దగ్గర. తర్వాత వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వాణిని ఉంచదా. ఒక్కసారి 1:22 చూద్దాం. 1:22. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని, ఎక్కడ? హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయమన్న చోట ఈయన సంరక్షణ కదా, నదిలోనే. రాజాజ్ఞ నదిలో పారేయాలి, కానీ నదిలో భద్రపరచ జమ్ము పెట్టే కీలు, అక్కమడ కాపలా. ఏంటి ఇదంతా కూడా? దేవుని ప్రణాళిక. మోషే బ్రతకాలి. మోషే దేవుడు బ్రతికేయాలనుకుంటే, వినండి జాగ్రత్తగా, దేవుడు బ్రతికేయాలనుకుంటే రాజులు ఏకమైన ఏమి
చేయగలరా? దేశం అంతా ఒకటైన ఏమి చేయలేదు. మోషే బ్రతకాలి, రాజశాస్త్రం చావాలి. దేవుని ఉద్దేశం ఏంటి? బ్రతకాలి. ఎవరి ఉద్దేశం నెరవేరుద్ది? రాజశాస్త్రం నెలలో చావాలి. దేవుడు అంటాడు, ఆ నెలలోంచి నేను బతికిస్తాను కదా. అద్భుతమైన సాక్ష్యం మోషే. నదిలో పారవేయుడి అంటే చనిపోవటానికి. పసిపిల్లలు ఆ నదిలో నుంచి దేవుడు జీవముతో మోషేని పైకి తీశాడు. అదే సమయాన, ఆజ్ఞ వచ్చిన సమయాన్ని, మన శాస్త్రం ఉన్న సమయాన, ఇశ్రాయేలు మగపిల్లలందరి మీద మన శాస్త్రం ఉంది, బ్రతకడానికి వీల్లేదు అనే సమయాన మోషే పుట్టాడు. తల్లి అనుకుంటుంది, ఆడపిల్ల పుట్టినా కదా, అంతే కదా, ఆడపిల్ల పుట్టినా బాగుండేది, నువ్వు ఎందుకు పుట్టావురా అనరా? ఎందుకు? చనిపోబోతున్నావు అనరా? అంతే కదా. మనం అనుకోండి అదే ఆలోచన, అయ్యో ఈ ఆడపిల్లైనా బాగుండేది, బ్రతికేది, మగబిడ్డ పుట్టాడు, నదిలో పడేయాలి. పడవేయడానికి మనసు రాలేదు. 3 నెలలు దాచిపెట్టింది. ఎన్ని నెలలు? ఆ తర్వాత వెళ్ళగాలేదు. ఎందుకు? ఏడుస్తారు పిల్లలు, చూస్తారు, నదిలో పారేస్తారు. ఇక వల్ల కాక దేవుడు అనుమతించిన ఆలోచన ఏంటంటే, ఒక జమ్ము పెట్ట చేసి దాన్ని కీరు పూసి అందులో బిడ్డ పండబెట్టి ఆ జమ్ములో ఆ ఏటి ఒడ్డున వదిలేసి కాపలాగా తన అక్కను ఉంచి మిరియామును ఉంచింది. అలా ఏటిలో ఉన్నాడు మోషే. ఎక్కడ ఉండవలసిన వాడు? 3 ఏళ్ల బిడ్డ అంటే ఏమైనా ఏటు కొడుతామమ్మా? ఈ రోజులైతే బిడ్డ పుట్టక ముందే అన్ని సిద్ధం చేస్తాయి. ఏంటి? ఉయ్యాల దగ్గర నుంచి కదా, వాడి బట్టలు కూడా. కానీ ఎక్కడున్నాడు మోషే? మోషే జీవితం అంతా ప్రత్యేకమైన జీవితం. ఒకసారి మోషే జీవితం ప్రత్యేక ధ్యానం చేద్దాం. ఎంత అద్భుత జీవితం అంటే, ఎలా దేవుడు ఎన్నుకున్నవని కాపాడుతూ ఉంటాడు. ఒక ఉదాహరణ, మోషే 3 నెలల వయసులోనే చచ్చిపోవాల్సిన వాడు. ఇప్పుడు తల్లి ప్రక్కన పండుకోవాల్సిన బిడ్డ ఒంటరిగా జమ్ము పెట్టెలో, ఒక మాట చెప్పాలంటే ఆ జమ్ము పెట్టె సమాధి పెట్టె మోషే. అంతేనా? ఏ పెట్టె? సమాధి పెట్టె. కొట్టుకుపోతే ఏమైపోతాడు? నీటి ప్రవాహం నదిలో ఎట్లో పెట్టారు. కొట్టుకుపోతే ఏమైపోతాడు చెప్పండి? ఎక్కడ దాల్తాడో కూడా ఆ తల్లి విశ్వాసము బిడ్డను బతికించుకోవాలి. ఆ జంపెట్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఉద్దేశాలు వేరు కదా. సమాధి పెట్టిలో ఉన్నా కూడా ఒక మాట చెప్పాలంటే ఆ జమ్ము పెట్టిన మోషేకు సమాధి పెట్టి చస్తాడో బతకతాడో తెలియదు. తల్లిదండ్రి లేక, ఆహారం లేక, పావులు లేక, ఆ ఎండకు, ఆ చలిగాలికి, ఎక్కడ? జమ్ము పెట్టెలో. అలాంటి స్థితిలో ఎన్నుకున్న దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. ఎన్నుకున్న దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవరు పంపడి తెలుసా? ఏ రాజు శాసనం చేశాడో ఆ రాజు చెల్లెలు వచ్చింది. ఆ రాజు ఆమెకు బిడ్డలేరు, ఆమెకు బిడ్డలేరు. వచ్చింది, వస్తూ స్నానానికి వచ్చింది నది ఒడ్డుకి చేతులతో పాటుగా. పిల్లవాడి ఏడుపు వినపడింది. ఎప్పుడు ఏడుస్తారు పిల్లలు? పిల్లలు ఏడిస్తే తల్లి ఏం చేస్తే పరిగెత్తుకుంటా? ఇప్పుడు తల్లి ఉందా ప్రక్కన? లేదు కదా. అప్పుడు తల్లి కావాలి. దేవుడు ఒక తల్లిని సిద్ధం చేశాడు. కన్న తల్లి వేరు, పెంచిన తల్లి. మోషే ఎక్కడ క్షేమంగా ఉంటాడో అక్కడికి దేవుడు తీసుకెళ్తున్నాడు. గుర్తుంచుకోండి. ఎందుకని చెప్తున్నానంటే, మోషే జీవితం ద్వారా ఎందుకు దేవుడు అంత కోపడ్డాడో నేను ధ్యానం చేస్తాను. అందుకు ఏ ఇంటి నుంచి రాజశాసనం వచ్చిందో ఆ ఇంట్లోనే పెంచాడు దేవుడు. దేవుని పనులు అలా ఉంటాయి. ఏ రాజు మగబిడ్డ బ్రతకూడని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు కుటుంబంలోనే పెరిగాడు ఈ వ్యక్తి. అద్భుతంగా
రాజకుమారుడికి ఎదిగాడు. వచ్చింది ఆ తల్లి, ఏడ్చాడు మోషే. చేతులు చెప్పారు, అయ్యా అమ్మ హెబ్రీ పిల్లవాడు చక్కగా ఉంటా చూస్తే ముచ్చటపడిపోయింది. దేవుడు ఈ బిడ్డకి ఎంత జ్ఞానం, తన అక్కకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా ఈ బిడ్డను నీ కోసం పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా? తీసుకురాపో. వీళ్ళ తల్లినే తీసుకొచ్చింది. ఎవరిని? యెహోబెత్. తెలియదు తల్లిని ఆమెకి, ఆ రాణికి, నా కోసం బిడ్డకు పాలించు, నేను జీతం ఇస్తాను. ఏమందండి? నా కోసం ఈ బిడ్డను పాలించు, నేను నీకు జీతం ఇస్తాను. అలాగేనమ్మా. మళ్ళీ ఎక్కడ చేయడం మోషే, తల్లి కాదు. ఎవరు చేస్తారండి అలాగా? మనం చేయగలమా? ఒక మనిషి మాత్రుడు చేయగలడా? దేవుడు తప్ప ఎవరు చేయగలరా? ఆయన ప్రణాళికలో మనం ఉంటే, ఆయన కనుచూపు పరిధిలో నీవు ఉంటే, ఆయన చిత్తములో నీవు నేను ఉంటే ఇలా జరుగుతాయి కార్యాలు. మళ్ళీ నేరుగా తల్లి కౌగిలికి వచ్చాడు, ఎదిగాడు. వయసు రాగానే తీసుకెళ్ళి అప్పచెప్పింది. ఐగుప్తులో పరాక్రమశాలైన మోషే తెలుసు. అపస్కార్యములో 7 అంటాడు, 7వ అధ్యాయంలో ఐగుప్తు సకల విద్యను అభ్యసించాడు. అదే హెబ్రీ కుమారుగా ఉంటే బానిసగా ఉండేవాడు. ఎలా ఉండేవాడు? బానిసగా ఐటుకులు చేసుకుంటూ ఉండేవాడు. జ్ఞానం, చదువు కావాలి, ఐగుప్తు సకల జ్ఞానం కావాలి. తీసుకెళ్ళి దేవుడు అక్కడ పెట్టాడు. యుక్త వయసు వచ్చిందాక 40 ఏళ్ళు. ఫరో కుమారుడుగా పిలువబడ్డాడు. చూడండి బైబిల్ వాడు చూసినట్లయితే నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి బలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చినగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి బలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చు. అతడు ఆమెకు కుమారుడాయను. ఎవరికి? ఫరో. తర్వాత ఆమె నీటిలో నుండి ఇతను తీసని చెప్పి మోషే అనే పేరు పెట్టాను. ఎంత చక్కగా జీవితం గడిచిపోతుందో. రాజస్థానంలో బిల్డింగ్లు కట్టిస్తా, యుద్ధ విద్యలో ఆరితేరి సకల శాస్త్రముల పరుడై వెళ్తూ ఉంటే ఓ టైం ఉంది తెలుసా పెద్దానికి, ఎందుకు మన జీవితాలు అన్నీ ఒకేసారి ఒకేలాగా ఉండవంటే, ఇప్పుడు అర్థం చేసుకుని ఇప్పుడు ఆలోచించారా? అన్ని రోజులు ఒకలాగే ఉండవు, ఉంటాయా? మోషే జీవితం సాఫీగా జరిగిపోతుంది. ఎంత సాఫీగా అంటే రాజకుమారుడుగాను ఐగుప్తు సకల విద్యలు జ్ఞానము సంతోషం గడిచిపోతుంది. కానీ అది దేవుడి చిత్తం కాదుగా. అసలు మోషే ఎందుకు పుట్టించాడు దేవుడు ఆ దినాల్లో? తన ప్రజలను బయటికి తీసుకురావాలి. ఇక అక్కడ ఆయన టైం అయిపోయింది. ఇక ఉండటానికి లేదతాడు. అన్నీ నేర్చుకున్నాడు కానీ సహనము లేదు, సాత్వికము లేదు. ఎవరిలో? మోషే. ఓర్పు లేనే. ఇప్పుడు కావాలి, ఏం కావాలి? ఓర్పు కావాలి. జ్ఞానమంతా వచ్చింది, సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇంకొక లక్షణం కొనబడింది. ఏంటంటే లక్షల మంది ప్రజలు నడిపించడానికి ఎంతో ఓర్పు కావాలి. ఆ ఓర్పు అస్సలు లేదు ఎవరి దగ్గర? మోషే.
ఇప్పుడు ఆ ఓర్పు కావాలంటే ఎక్కడ నేర్పించాలంటాడు దేవుడు? అరణ్యానికి తీసుకొని. ఎంత మూర్ఖుడు అంటే కోపం వస్తే మనిషిని చంపేస్తాడు కొట్టి, అంత కోపం. చూడండి 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో చూడండి ఒక్క మాట. ఆ దినమున మోషే పెద్దవాడు తన జనుల యొద్దకు పోయి వారి భారము చూచాను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పిపెట్టాడు. ఎంత కోపం, రోషం! నా ప్రజలు కొడతాడా ఐగుప్తుడు అని ఏం చేస్తాడు? చంపి ఇసుకలో కప్పిపెట్టాడు. ఇప్పుడు ఏం లేదు తనకి, చెప్పండి. ఓర్పు, దురుగుతనము, కోపం, ఇది పోవాలి. ఈ కోపం పోవాలి అంటే ఎక్కడ కుదరదు? అరణ్యములో 40 ఏళ్ళు గొర్రెల వెంట తిరగాలి. ఎటు వెంట? గొర్రెల వెంట. గొర్రెలు నడిచిన కష్టం తెలుసు మీకు. ఎయిడిపోతాయో గొర్రెలు మేకలు నడిపించాలంటే ఎంత ఓర్పు! ఏ అరణ్యములో తన ప్రజలు నడిపించాలో ఆడకే తీసుకెళ్ళి అరణ్యానికి. ఇప్పటిదాకా అంతపురంలో ఉన్నాడు కదా, రాజస్థానంలో ఉన్నాడు కదా, రాజా ఆస్థానంలో ఉన్నాడు కదా, అది పనికిరాదు. ఆయన ఫీల్డ్ అంతా ఎక్కడ ఇప్పుడు? అరణ్యం. ఇప్పుడు అక్కడ తీరైపోయింది. ప్రాక్టికల్స్ ఎక్కడికి పోవాలంటే ఇప్పుడు అయ్యగారు అరణ్యానికి పోవాలంటే వెళ్ళగొట్టబడాలి, భయపడాలి. అందుకే చంపాడు, అది బయటపడింది. ఫరో మరలా 2వసారి మోషేను చంపాలని చూశాడు. మొదటిసారి ఎప్పుడు? పిల్లవాడుగా ఉన్నప్పుడు. అప్పుడు ఎవరు కలగ చేసుకున్నారు? దేవుడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. చూద్దాం, చూడండి 2వ అధ్యాయం చూసినట్లయితే, 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను. ఎవరు? 2వసారి మరణ భయం. అమ్మ ముందుకు వచ్చేయండి, మీరు కొంచెం ముందు అందుకుంటారు దయచేసి. ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి దయచేసి. వచ్చేయండి అమ్మా. కూర్చొని కలగటం కాదు, లేవాలి. వచ్చాడమ్మా దయచేసి. వచ్చాడు. ఈ మధ్యలో ఏమైనా రిజర్వేషన్ ఎవరికన్నా? ఏమైనా రిజర్వేషన్ పెట్టాడు ఎవరికన్నా సీట్లు? వచ్చాడు, ముందుకు వచ్చాడు. వచ్చాడమ్మా, వెనక ఇరుగ్గా కొంచెం ముందు కూర్చున్నారా? వాక్యం ఉంది అవసరం దయచేసి. ఇంకా ఫరో మోషేను చంపాలి. ఎందుకు? హంతకుడు. 5 చట్టాలు కఠినంగా ఉంటాయి. ప్రాణానికి ప్రాణం. ఒక వ్యక్తిని చంపాడు, రాజకుమారుడైనా సరే చంపబడాలి. వెంటనే నెక్స్ట్ ఇక వేరే చాయిస్ లేదు. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక. ఎక్కడికి వెళ్ళాలి మోషే? నీ ట్రైనింగ్ అయిపోయింది, ఇక్కడ థియరీ అయిపోయింది, ప్రాక్టికల్స్ ఎక్కడ నీకు? అరణ్యంలో. పమ్మంటే పోతాడా? పోడు. పోయే పరిస్థితి కల్పిస్తాడు. అంతేనా? మోషే నువ్వు ఇప్పుడు దాకా బాగున్నావు, అరణ్యానికి పోంటే ఎండవు. నువ్వు నేను రాజకుమారుగా ఉంటూ అరణ్యంలో ఉండమంటే ఒప్పుకుంటాడు ఆయన? ఎవడు ఒప్పుకోడు. వెళ్ళే పరిస్థితి దేవుడు కల్పించాడు. చంపాడు. రెండమ్మా, కొంచెం చదువుకోవాలి ముందుకి. మధ్యలో జ్ఞాపకం చూడండి. పదకొండు అవుతుందమ్మా, మీకు ఇప్పుడు తెల్లారిందా? ఏమ్మా, ఏమో న్యాయంగా ఉందా చెప్పు? ఇటుండదు అనుకోవాలి. మీరు గమ్మ వెనక కూర్చొని చదువుకున్నారు, కానీ ఈరోజు పరిస్థితి ఉంది అనుకోవాలి కదా. కూర్చోండి.
దేవుడు ఆ పరిస్థితి కల్పించాడు. అందుకే పారిపోయాడు అక్కడికి, మిద్యాను. ఇప్పుడు ఈ మాటలు తేటగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ వాక్యము మనం చూసాం సంఖ్యాకాండంలో కూషు దేశము, మిద్యాను, ఈ రెండు అపార్థం చేయబడ్డాయి అనేక మంది సేవకుల ద్వారా. ముందుగా చూడండి ఎవరైపడిందో. మోషే ఆ ఫరో ఎదురు నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. బావి, ఈ బావి దగ్గర పాత్ర బంధంలో ఇద్దరు జీవితం కనపడతాం. ఒక నామ యాకోబు, ఆయన కూడా ఎక్కడ బావి. ఆ కాలంలో ఊరి బయట బావులు ఉండేవి, దారి మధ్యలో, మార్గం మధ్యలో. మళ్ళాగా ట్యాపులు, బోరింగ్లు ఉండవు కదా, బావులు. యేసు ప్రభు వారు కూడా సమయ మార్గాన బావి దగ్గర కూర్చున్నారు కదా. యాకోబు కూడా ఎక్కడ కలుసుకున్నాడు? ఎవరిని? రాహేల్ని, బావి దగ్గర. మోషే కూడా పారిపోయి మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చున్నాడు మిద్యాను దేశంలో. మిద్యాను యాజకునికి, మిద్యాను అది మిద్యానీయులు ఎవరు సంతానం చెప్పండి, ఎవరైనా కూడా చెప్పగలరా? కెతూరా, అబ్రహాము భార్య, మూడవ భార్య కెతూరా యొక్క సంతానం. కానీ అబ్రహాముకు దూరమైన తరువాత పంపేశాడు అన్న అబ్రహాం. వీడి విగ్రహారాధికులు అయిపోయి వేరే దేవతలు వచ్చేసారు. చూడు ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25 అబ్రహాము వివాహం చేసుకున్నాను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను. ఈ మిద్యాను సంతానమే మిద్యానీయులు. ఒక దేశంగా అయిపోయారు. 100 ఏళ్ళు గడిచిపోయినాయి కదా, దూరంగా వెళ్ళిపోయారు. ఆస్తి పంచారు, బొమ్మలు చేసి పంపించాడు అబ్రహాం. మనకు జనమైపోయారు. మోషే ఇప్పుడు వీళ్ళ కాడికి ఆ మధ్యాహ్నం ఒక యాజకుడు ఉన్నాడు. దేవుళ్ళు ఉంటారు, అందరికీ దేవుళ్ళు ఉంటారు. ఆ దేవుని యొక్క యాజకుడు, ఆయనకి 7 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది? 7 కుమార్తెలు ఉన్నారు. ఆ కాలంలో వృత్తంతా కూడా గొర్రెలు కాచుకోవటమే, పశువుల మందలు. ఇతను కూడా ఆ బావి దగ్గర కూర్చుంటే ఏం చేయాలి చూడండి. అక్కడ మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలు ఉండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు చేది తొట్టను నింపుకొని చూడగా మంద కాపరు వచ్చి వారిని తొలివేస్తారు. అప్పుడు మోషే లేచి వారికి సాయం చేసి మందకు నీళ్లు పెట్టారు. వారు తమ తండ్రి అయిన రఘుయేలు, ఏం పేరు పేరు? రఘు. ఈయనకి 3-4 పేర్లు ఉన్నాయి. ఇత్రో, రఘుయేలు, ఇలా 3-4 పేర్లు ఉన్నాయి. ఈ రఘుయేలు దగ్గరికి త్వరగా వెళ్ళేస్తే తండ్రి అడిగాడు, ఏమి తొందరగా వచ్చారంటే ఒక ఐగుప్తీయుడు మాకు సహాయం చేశారు. ఎందుకు బిడ్డను తీసుకురండి అన్నాడు. వచ్చారు, వందలమ్మ వచ్చారు. వచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలం అంతా ఉన్నాడు. అక్కడ ఆ దేశంలో ఆ యాజకుని కుమార్తె అయిన సిప్పోరా వివాహం చేస్తారు. ఎవరు? మోషే. ఎవరిని? మిద్యాను యాజకుడైన రఘుయేలు యొక్క కుమార్తె. 21 మోషే ఆ మనుషులతో నివసించటకు సమ్మతించాను. ఒక మాట చెప్పాలంటే ఈ 40 ఏళ్ళ ట్రైనింగ్ ఈయన కాడే, ఈయన మందరం మేపడమే దేవుడి చిత్తం, అది దేవుని ప్రణాళిక. మిద్యాను దేశానికి వచ్చాడు, మందకు నీళ్లు పెట్టాడు. అనుకోకుండా ఆ ఇంటికి తీసుకుపోబడ్డాడు. మాట్లాడుకున్నారు. ఇక తను ఎక్కడ వెళ్ళాలో మార్గం లేదు కాబట్టి
అతను ఉండడానికి సమ్మతించాడు. తన కుమార్తె వివాహం చేశాడు. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారికి అయినప్పుడు మోషే అన్య దేశంలో పరదేశం గెర్షోము అనగా పరదేశి అని పేరు పెట్టి అలాగా అనేక దినాలు జరిగాయి. ఇప్పుడు మోషే పని ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు నుండి మిద్యానులో వివాహము, కుమారుడు గెర్షోము. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా మళ్ళా 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మరొక మాట, 40 ఏళ్ళు దేవుడు మోషేను మరుగు చేశాడు. ఏం చేశాడు? ఎవరు ఇష్టపడని చోట, ఎవరు ఇష్టపడని చోట దేవుడు మోషేని దాచి తనకు కావలసిన లక్షణాన్ని నేర్పించాడు. ఏంటి లక్షణం అంటే సాత్వికము. ఏంటది? ఒక నరహంతకుడు, కోపం వస్తే పైన పడి కొట్టి చంపే వ్యక్తి ఒకరోజు దేవుడు చంపాడు. మిక్కిలి ఎలా అయ్యాడంటే ఈ 40 ఏళ్ళ ప్రయాణంలో ఎవరిని దేవుడు ఒక చోట వృధాగా ఉంచాడు. మోషే అనుకోవచ్చు, నేనేంటి, నా జీవితం ఏంటి, రాజకుమారిగా పెరిగాను, నాకు ఈ బ్రతుకేంటి, గొర్రెలకు మేపుకుంటూ అరణ్యంలో కొండల ఉండవచ్చు. కానీ ఆ తరువాత ఒక ప్రత్యేకమైన పని కోసమై దేవదేవుడు తన దాసుని సిద్ధం చేస్తున్నాడు. అంతేనా? సిద్ధం చేస్తున్నాడు. మనకు తెలుసు చరిత్ర, ఎన్నోసార్లు ధ్యానం చేశాం. ఇశ్రాయేలు మొరపెట్టారు, 4 నెలలు గడిచిపోయాయి. మోషే మిద్యాను అరణ్యంలో హోరే పర్వతం దగ్గర మనం మేపుతూ ఉండగా దేవుడు ప్రదర్శనమయ్యాడు. దేంట్లో ప్రదర్శనమయ్యాడు? మండుచున్న పొద. మాట్లాడాడు, పిలిచాడు, మాట ఒప్పుకోలేదు. ఒకప్పుడు దేనికోసం ఇతడు ఇక్కడికి వచ్చాడు తెలుసా? తన ప్రజలు రక్షించడానికి తొందరపడ్డాడు. ఇప్పుడు అదే పని చెప్తే పోరంటున్నాడు. చూడండి, ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఎందుకు ఈ వ్యక్తిని చంపాడు అంటే, వాస్తవానికి మోషే ఈ చంపడం కారణం ఉంది. ఏంటి అంటే, ఆ 14వ వచనం అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగువానికి అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడు ఎవడు? నీవు ఐగుప్తీయుని చంపినట్లు నన్ను చంపవాలని అనుకుంటున్నావా? దీని జవాబు స్టెఫెను గారు చెప్తారమ్మా. అపోస్తలుల 2వ అధ్యాయము 25వ వచనం చూస్తే, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ చేసిన సంగతి వారు గ్రహింతురని. ఏమనుకున్నాడు మోషే? తన ద్వారా దేవుడు తన సహోదరులకు రక్షణ కలుగజేస్తాడు. ఎలా ఉందంటే ఇది కొంచెం లోతుగా ఆలోచిస్తే జాగ్రత్తగా. రక్షకుడు ఈయనే. ఎవరు? మోషేనే. మోషే ద్వారానే దేవుడు ప్రజలు నడిపిస్తున్నాడు. కానీ తొందర పడ్డాడు. 40 ఏళ్ళు ముందుకెళ్ళిపోయాడు. టైం రాలా, తొందరపడుతున్నాడు మోషే. అందుకే ఇక్కడ కాదని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యానికి. మోషే అనుకున్నాడు తన ద్వారా దేవుడు తన ప్రజలకు రక్షణ ఇస్తాడు అనుకున్నారు. కానీ ఒకరోజు మళ్ళీ ఇతరే కదా అనిపించింది.
ఆ టైం సమయము, దేవుని సమయము, కాలములు సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. మోషే 40 ఏళ్ళు తొందర, 40 ఏళ్ళు ముందుకెళ్ళిపోయాడు. ప్రభు తొందరపడబాక, టైం ఉంది, నువ్వు ఇక్కడ కానీ ఇక్కడ గమనికరావు అని అక్కడ తీసుకు అక్కడ నుంచి మళ్ళా తీసుకొస్తాడు. ఇప్పుడు రెండవసారి దేవుడు ప్రదర్శనమై, మోషే నువ్వు వెళ్ళి నడిపించంటే నా వల్ల కాదు, నా వల్ల కాదు. మాట నేర్పరి, ఎవరైనా మాట నేర్పరి. ఇప్పుడు అంటాడు నేను ఎత్తివాడిని, నాలుక మందము. నా వేళలో అవన్నీ పోయి ఒక్కటే దేవుడి మీద ఆధారపడటం, సాత్వికాన్ని సంపాదించుకున్నారు. దేవుడికి కావాల్సింది నీ విద్య కాదు, నీ జ్ఞానము కాదు, లోబడే మనస్సు, సాత్వికమైన మనస్సు, విధేయత చూపే మనస్సు. మన క్వాలిఫికేషన్ దేవుడు చూడడం, మన చదువులు, మన ఉద్యోగాలు, మన స్థితి అవి దేవుడు చూడడం. ఆయన కావాల్సిందల్లా నువ్వు ఆయన పనికి రావాలి అంటే ఆయనకు లోబడే మనస్సు. సాత్వికులు ధన్యులు వారి భూలోకమును సాధించుకుంటారు. అది లేదు. ఐగుప్తు సకల జ్ఞానమున్న ప్రయోజనం ఏముంది? ఇలా దేవుడు ఎన్నుకొని ఇప్పుడు ముఖ్యమైన అంశానికి వస్తూ ఉన్నాం. అహరోను ఎవరు? అహరోను పని ఏంటి అసలు? నిర్గమకాండము 4వ అధ్యాయము నిర్గమకాండము. పిలుపు మోషేది, అహరోనుది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరిది పిలుపు? మోషే. 3వ అధ్యాయం మనుషుల పొద హోరే పర్వతం మీద కనిపించాడు. 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్నా, అంటే దేవుని ప్రజలు ఎక్కడున్నా ఆయన చూసేవాడుగా ఉన్నాడు. నువ్వు ఐగుప్తులో ఉండు, కానాన్లో ఉండు, యెరూషలేములో ఉండు, ఇండియాలో ఉండు, పాకిస్తాన్లో ఉండు, నువ్వెక్కడున్నా దేవుడు తన వారిని చూస్తాడు. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. పనులలో తమ్ముడు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరి నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాగా రమ్మో చేస్తామా. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, పెరిజీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించేది ఎవరు? వారిని నడిపించుటకు నేను దిగొచ్చాను. మనం కేవలము సాధనాలమే. ఎవరు మనం? పనిముట్లు. పనిచేసేది ఎవరు? అర్థమైనా? గుణదవ్వాలమ్మా, గుణదవ్వాలి. గడపార మూల ఉంది, లేదు తోవంటి లేస్తా. చెప్పండి. ఒక వ్యక్తి దానిని వాడాలి, అది పనిముట్టు ఉంటుంది, సాధనము, పనిముట్టు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, విడిపించేది నేనే, చేసేది నేనే, కానీ నిన్ను వాడుకుంటాను. ఇప్పుడు చెప్పండి, చేసేవాడు గొప్ప, పనిముట్టు గొప్ప? చేసేవాడే, అంతే కదా. మనం చేసేదల్లా, మన పొరపాటల్లా ఇదే దేవుని ప్రక్కన పెట్టి నేను చేస్తున్నా, నాది, నా తలాంతు. అందుకే అర్థమైనా? దేవుని ప్రక్కన పెట్టి, చేసే దేవుని ప్రక్కన పెట్టి, నడిపించే దేవుని ప్రక్కన పెట్టి, నా బలము, నా జ్ఞానం, నేను లేకపోతే ఏం లేదు, నా జ్ఞానమే, నా శక్తే, నా బలమే, అసలు నేను లేకపోతే ఏముందాడా అంటున్నాడు. వచ్చే నేను దిగి వచ్చాను, నేను నడిపిస్తాను, నిన్ను వాడుకొని.
ఒక పనిముట్టుగా, ఒక సాధనముగా ప్రభు దేవుని పిలుపంతలా ఉంటుంది. అపొస్తలుల కార్యములు 9 చూడండి, అపొస్తలుల కార్యములు 9 చూడండి. సౌలు పిలుస్తా అంటాడు అన్నయ్యతోటి, అన్నయ్య అన్యజనులలో నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనముగా పనిముట్టై ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. మనందరము కూడా దేవుని చేతిలో ఎవడు ఆశ్చర్యపడటానికి వీలు లేదు. మోషే అన్నాడు, నేను దిగొచ్చాను, నేను వచ్చాను, నేను విడిపిస్తానంటే మోషే అన్నాడు కనీసం సాధన కూడా ఒప్పుకోలేదు. ఒకప్పుడు ఏమనుకున్నాడు, నా ద్వారా దేవుడు తన జీవితం రక్షిస్తానని చెప్పి పవిత్ర చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు నా వల్ల కాదంటున్నాడంటే తెలిసి వచ్చింది, నా శక్తి నేను పనికి మాలిన. నేను ఒకప్పుడు అనుకున్నాను, ఒకప్పుడు నా అంతవాడు నేను అనుకున్నాను, ఒకప్పుడు నా ద్వారా నేను దేవుడు జయమిస్తాను అనుకున్నాడు, కానీ నేను పనికిరాను ఆ పనికని పోవట్లేదు. ఆ మాట అంటే చూడదైతే ఏమంటున్నాడు, 4వ అధ్యాయము మాట వచ్చి, అందుకు మోషే చిత్తగించుము, వారు నమ్మరు నా మాట. 3వ అధ్యాయంలోనే కొంచెం ముందు కదా, వారి మించుకును వచ్చి ఉన్నానంటే ఇశ్రాయేలు మరణ 5వ చేరింది. కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలు ప్రజలను నీ వైపు నుంచి తొలగని పోవాలంటే అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తీసుకుని పోవడం ఎంతటి వాడను. ఇది ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకుంటే ఈ మాట వస్తుంది. దేవుడు నిలబడితే మనం ఎవరు అర్థమైపోద్దండి, గుర్తుపెట్టుకోండి. అప్పటిదాకా మనం ఎంతో గొప్పవాళ్ళంగా, తెలియగలవాళ్ళంగా, విజ్ఞానవంతులముగా ఒక విధంగా అనుకుంటాం కదా. దేవుని ముందు నిలబడితే, ఆయన ముఖ దర్శనం కలిగితే, అయ్యా నేను ఎంతటి ఈ మాట మన నోట ఇంకా రాలేదు అంటే, మన మనసులో ఈ మాట లేదంటే ఉద్దేశం ఇంకా నువ్వు దేవుడిని సంధించలేదు, దర్శించలేదు, నువ్వు గనపడుతున్నావు. పోవాలది ముఖ దర్శనము చేత మనం ఎవరమో, మన మంటి వారమని, బలహీనమని, యోగ్యత నీలో లేదు అని, ఆయన సహాయం లేకపోతే, ఆయన హస్తము తోడుగా లేకపోతే మనము నిష్ప్రయోజకమని గుర్తెరగాలి. మనుషులకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. ప్రభు పిలిచి నువ్వు వెళ్ళాలి, నేను నడిపిస్తానంటే అంటున్నాడు. నేను ఎంతటి 4 సార్లు ఒప్పుకోండి, తాగు చెప్తా ఉంటాను. తర్వాత అన్నాడు చూడ మళ్ళా, కాదు నేను తోడుగా ఉంటానంటే నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాను, అందుకు ఆయన నిశ్చయం నేను తోడై ఉందను అని అంటాడు. మళ్ళా 10వ వచనం, చిత్తగించము, నేను ఇశ్రాయేలు వెళ్ళి వాడిని చూసి మీ పితరుల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరంటే యెహోవా అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకో చక్కని మాట ఉంటుంది చూడదేతో, అదే అధ్యాయంలో నీ పేరేంటంటే తను బయలుపరుచుకుంటాడు, ఉన్నవాడని వాడు అనుకుంటాడు, ఇది నిరంతరం నాకు జ్ఞాపకార్థమని చెప్తాడు. తర్వాత మనం చూశాను, వాళ్ళు నడిపించాలి అంటాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా 4వ అధ్యాయము 10వ వచనం, చెయ్యి రొమ్మున పెట్టుకుంటే పక్షవాతం వచ్చేసింది, మళ్ళా తీస్తే మామూలైంది, నీళ్లు నేల మీద పోస్తే రక్తమయ్యాయి, కర్ర పామైంది, ఇన్ని చేసినా కూడా అంటాడు. అప్పుడు మోషే, ప్రభువా ఇంతగా మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేను పని కాను, నేను నోటి మాంద్యము. నేను ఎప్పుడు గుర్తొస్తాను, నేను నోటి మాంద్యము. అంతకుముందు లేదే ఇవి 40 ఏళ్ళు ఒంటరిగా మాట్లాడేవాడే లేక అరణ్యములో మాట్లాడటం మర్చిపోయాడు కదా, మాట్లాడటమే మర్చిపోయాడు. గొర్రె తిరుగుతూ ఇప్పుడు అంటాడు, మాట నేర్పని కాదు, పోయినాయి అవన్నీ పాత వెళ్ళిపోయాయి. 4 మంది వచ్చేస్తుంది, 2 మంది వచ్చేస్తుంది అంటే ప్రభు అంటాడు, చూడండి యెహోవా మానవునికి రోడిచ్చిన వాడేవాడు, మగవాడినే కానీ చెవిటి వాడినే కానీ
దృష్టి గలవాడినే కానీ గుడ్డివాడిని కానీ పుడిచిన వాడేవాడు యెహోవా నేనే కదా. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి ఏది మన బలహీనతో అక్కడ దేవుని కృప వస్తుంది. తెలుసా మీకు? దేవుడి పరిచర్యకై మన శరీరంలో ఏది అడ్డుగా ఉంటుందో దాన్ని బలపరిచేవాడు ఆయన. నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏం పలకవలసిందో చెప్పగలుగుతా. అయ్యో ప్రభువారు పంపండి మోషే మీద కోప్పడి అంటాడు. ఇప్పుడు వచ్చాడు అహరోను. తెలుసా మీకు? అహరోను ఎన్నికలో లేడు. మోషే తిరస్కరిస్తుంటే కోపపడి, సరే నేను నీకు తోడిస్తాను, ఎవరో కాదు నీ అన్నయ్య అయినా అహరోను. ఎప్పుడు వచ్చాడు అహరోను? చెప్పండి. మోషే అడ్డం పడ్డప్పుడు, నా వల్ల కాదన్నప్పుడు తోడుగా అహరోను ఇచ్చాడు. అంతేకాదు తర్వాత చక్కని మాట్లాడు అహరోను పని ఏంటో చూడండి. అయితే రాబడిందో, అతడు బాగుగా మాట్లాడగలని నేను ఎరుగుతాను. చూడు, నేను ముందే లేపాను, నువ్వు నీ మాట్లాడు తెలుసు. ఏమని? నా వల్ల కాదు, నాకు మాటలు రావని. బయలుదేరి వస్తాడు, పంపిస్తాడు అహరోను. నీకు ఎదురుగా వస్తాడు. అతడు నిన్ను చూసి సంతోషిస్తే, ఎందుకు నా వీళ్ళగా చూసి 40 ఏళ్ల తర్వాత చూడ జాగ్రత్తగా ఎందుకు వస్తుంది అహరోను? ఇన్నేళ్ళు వెతకలేదా దేవుడు ప్రణాళిక? ఆ రోజంటే యాకోబు ఏసేవాడు కాడంటే తిరిగి వస్తే కబురు చేశాడు. ఎవరి? ఇదిగో నేను వస్తున్నాను ఈ కబురు చేస్తే 40 మంది ఎదురు వచ్చాడు. ఎవరు? వేసావు. ఇప్పుడు అలా కాదు. ఇతన్ని ఎవరు పంపారు అహరోనుని? దేవుడే. ఇదిగో ఎదురుగా వస్తున్నాడు, వెళ్ళు, అతను బాగా మాట్లాడగలడు. అంతేకాదు అతను చూసి సంతోషిస్తాడు. నీవు అతనితో మాట్లాడవలసిన మాటలన్నీ అతను అందించాలి. నేను నీ నోటికి తోడై ఉండి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన వాటికి బోధిస్తాను. అతడే నీకు బదులుగా మాట్లాడును, అతడే నీకు నోరు, అతడే నీకు. జాగ్రత్త ఇవ్వండి. నోరు అంటే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పడం. మాట ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో నుంచి, లోపల నుంచి. అహరోను పనల్లా మోషే ఏం చెప్తుంది చెప్పాలి. మోషే నోరెవరు? అహరోను. నోరు లేదన్నావుగా, మాట్లాడన్నావుగా, నీకు బదులుగా నీ నోటికి బదులుగా అహరోను ఇస్తున్నాను, నువ్వు చెప్పాల్సిన అంత చెప్పు, నీకు బదులుగా అతడు మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, అహరోను పని ఏంటి? మోషేకు నోటిగా, అంటే మోషే ఏం చెప్తుంది చవటమే. ఎవరి బాధ్యత? అంత నుంచి ఒక పని. కానీ మధ్య దాంట్లో ఏం రాయబడింది సంఖ్యాకాండంలో? దేవుడు మాతో మాట్లాడలేదా? కదా, దేవుడు మాతో అసలు ఎక్కడో ఉన్న వ్యక్తిని పిలుచుకొచ్చి దేవుడు ఒక పనిస్తే మోషేకు తోడుగా ఉండు అంటే సొంత అన్న తిరుగుబాటు చేస్తాడు. నువ్వు కేవలం నోటివే, మోషేకు నోరు మాత్రమే. అతడే నీకు బదులుగా జనంతో మాట్లాడును, అతడు నీకు నోరుగా ఉండను. చూడు, నీవు అతనికి దేవుడవుగా ఉండువు. ఏంటన్నమాట అంటే నువ్వేం చెప్తాడు అతడు చేయాలి. ఇది ఎవరి ఎన్నిక? దేవుడు నియమించిన. బాగుంది. వెళ్ళారు, కార్యం చేశారు. మరి మిరియాము పని ఏంటి? మిరియాము పని ఇంకెక్కడ కనపడదావే? తమ్ముడి జమ్ముపేట దగ్గర కాపలా ఉంది. తర్వాత 80 ఏళ్ళ తర్వాత, ఎన్నేళ్ళు? 80 ఏళ్ళ తర్వాత తీయండి. నిర్మకాండము 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు కూడాను ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రము దాటిన తరువాత మిరియాము ఒక పేరు ఇచ్చారు. 20వ వచనము, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురను చేత పట్టుకునను, స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇక్కడి పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము
చేయుడి. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో పడద్రోసారు. అంతే. ఇది సొంతది కాదు, ఇది సొంతది కాదు. ఇది మోషే ద్వారా దేవుడిచ్చిన కీర్తన 15:1 అప్పుడు మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడి యెహోవాను గూర్చి గానము చేయుడి. ఆయన మిగులు చేయించాను. గుర్రము దాని రౌతును సముద్రంలో పడద్రోసాను. పల్లవి, ఈ పల్లవి స్త్రీలు కలిసి పాడి. అంతేనా? ఇంకేమైనా ఉందా? రోజులు గడిచాయి. మోషే అనే వ్యక్తిని దేవుడు హెచ్చిస్తూ ఉంటే తట్టుకోలేకపోయారు. స్వంత అక్క అన్న. అర్థమైంది? ఇక్కడ మోషే అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకొని హెచ్చిస్తూ ఉంటే ఎవరు తట్టుకోలేకపోయారు? స్వంత అన్న, అక్క. ఇప్పుడు మనం మూలవాక్యం పెడదాం. ఎందుకంటే ఇదంతా చెప్పింది. ఎందుకంటే అహరోను పని ఏంటి, మిరియాము పని ఏంటి. సంఖ్యాకాండం. మోషే కూషు దేశపు స్త్రీని, ఎవరేమే ఈ మిద్యానికే కూషు అని కూడా పేరు ఉంది. చాలా మంది బయలుపడితో చెప్తారు సిప్పోరా చనిపోయింది. ఏమంటారంటే సిప్పోరా చనిపోయింది. ఇది రెండవ వివాహం అంటారు. కానే కాదు. సిప్పోరా చనిపోయినట్టు ఎక్కడ లేదు. ఇశ్రాయేలు నడిపించినప్పుడు తన మామ దగ్గర ఉంచుతాడు. ఎవరి దగ్గర? ఇతరుల దగ్గర, అడవి దగ్గర ఉంచుతాడు. తర్వాత వాడు ప్రాణంలో తీసుకొని వస్తాడు. ఇది ప్రయాణంలో జరిగిందే. ఈ పేరు ఎలా వచ్చిందంటే కూషు. ఈ కూషులు ఎవరంటే షేము సంతానం. నోహు కుమారుడు చూసారా? షేము సంతానం. ఈ మిద్యానీయులు కూషీయులు ఒకరే. దాని సాక్ష్యం ఏంటంటే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. హబక్కూకు 3 కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగని సూచితిని. మిద్యాను దేశస్తుల డేరాల తెరలు వీళ్ళిద్దరు కలిపి దేవుడు మాట్లాడుతున్నారా? కూషీయులు, మిద్యానీయులు. హబక్కూకులో అక్కడ కనపడింది. కూషీయుని అర్థమైంది నల్లట వాళ్ళు. అంతకేం లేదు. కూషీయుని అర్థమైందమ్మా? రంగు నలుపు, నలుపు, నల్లని వారు. బైబిల్లో మొట్టమొదటి నల్ల స్త్రీ చెప్పండి. హాగరు, ఐగుప్తీయులు. మొట్టమొదటి బ్లాక్ ఐగుప్తీయులు హాగరు. వారంతా నలిపే. ఈమె మిద్యాను దేశస్తురాలు. ఆ సమయాన దేవుడు ఇచ్చిన ఆదరణ మోషేకి తన భార్య ద్వారా సిప్పోర ద్వారా. ఇంకో మాట కొంచెం లోతుగా ధ్యానం చేస్తే ముగిస్తాను. ఈరోజు ముగించాలి కాబట్టి 5 నిమిషాలు. ఆమె ప్రభువులో లేదు. తన భర్తకు ఆటంకం కూడా ఉండాలి. తెలుసు మీకు? ఎవరు? సిప్పోర. తన భర్తకు ఆటంకము ఎలాగంటారా తెలుసా మీకు? ఇశ్రాయేలీయుడు అబ్రహాము సంతానం మోషే పుట్టగానే శుద్ధ చేయబడ్డాడు. కొడుకు పుట్టాడు. కొడుకు ఏం పేరు పెట్టారు? గెర్షోం కదా, అంటే పరదేశి. ఏం పేరు కొడుకు పేరు? గెర్షోం. అయితే తన కుమారునికి సున్నతి చేయటానికి అడ్డుపడింది ఎవరు? ఏం పేరు? సిప్పోర. బైబిల్ చేయడదైతే నిగమకాండం. దేవుడు పిలిచాడు కదా, పిలిచి బయలుదేరమన్నాడు. బయలుదేరి పోతా ఉంటే మార్గ మధ్యములో యెహోవా దూత మోషేను చంపచూచెను. మోషేను చంపచూచెను. నిర్గమకాండము 4:5 4లోనే ఉంటుంది. వారి ప్రయాణం అంతా కూడా 4లోనే.
4వ అధ్యాయము 19 అంటాడు యెహోవా, నీ ప్రాణంలో వెదకిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషే చెప్పగా, మోషే తన భార్యను, ఎవరి భార్య? సిప్పోరా. తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను చేతబట్టుకుని పోయాను. ఇప్పుడు యెహోవా మోషే నీ ఐగుప్తును చేసిన తర్వాత చెడుకు నేను ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫోటో చేయాలి, అయితే అతను కనపరుస్తాను, అతడు యుద్ధంలో పోయాడు. ఇవన్నీ మాట్లాడుతూ అతడు పోవు మార్గమున 24వ వచనము, అతడు పోవు మార్గమున సత్రములు యెహోవా అతనిని అనగా మోషేను ఎదుర్కొని అతని చంప చూడగా చాలు. ఎవరెవరు చంపాలనుకున్నారంట? యెహోవా మోషే. ఎందుకు? ఇన్ని రోజులు బయట ఉన్నావుగా, పట్టించుకోవాలి. నిబంధన దేశానికి వస్తున్నావు. అబ్రహాము ద్వారా నేర్చిన నిబంధన ఏంట? నిబంధన తరతరాలకు నిబంధన. ప్రతి పురుషుడు సున్నతి చేయ, అది దేవుని గుర్తు. ఎవరి మీద? పరాయి దేశంలో కుమారుడు పుట్టాడు, ఒప్పుకోవాలి. సిప్పోరా పాప. మోషే చెప్పాడు, ఇది మా ఆచారం, మా క్రమం. అనిరాలు చెప్పారు కదా, విగ్రహారాధి ఒప్పుకోవాలి. దారిలో గాడిద మీద వస్తూ ఉన్నారు, దొరకడం కదా, సత్రంలో ఆగితే రాత్రి యెహోవా మోషే అతనిని చంపా. ఎందుకు చంపాలనుకున్నాడు దేవుడు? నిబంధన మీరాడు, నిబంధన మీరాడు. అప్పుడు అర్థమైపోయింది ఎవరికి? బహుశా అనుకుంటాను, భయంకరమైన వ్యాధి వచ్చింది, ఏదో తెగులు. ఎవరి మీద? అప్పటికప్పుడు రాత్రికి రాత్రి మడపడక చనిపోయే స్థితి సిప్పోరాకి అర్థమైపోయింది. సిప్పోరాకి మోషే చేయలేని స్థితి. మోషే పడున్నాడు అక్కడ. వెంటనే ఒక రాయి తీసుకొని కుమారుని సోద చేసి కింద పడేసి, అయ్యా నా పాపాన్ని క్షమించు. అర్థమైనా? చౌడ వాక్య భాగాన్ని సిప్పోరా వాడి గల రాయి తీసుకొని, అంటే పుట్టిన 8వ రోజు చేయాలి కదా, పుట్టిన 8వ రోజు చేసిందా? మళ్ళీ ఇంకేం పోతాం, మన బ్రతుకంతా మిథ్యాను అనుకున్నారు. తెలివిగా దేవుని ప్రణాళిక. మళ్ళా నా వాడకాడికి పోను కదా, దేవునితో నాకేం పని, నా కుమారుతో ఏం పని? వాడు బెరగని ఇట్లాగే నిబంధనకు వారు వారసులు కాదు అనుకున్నాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. గమనించండి, తన ప్రజల జీవితాల్లో ప్రతిదీ కూడా దేవుడు పట్టించుకునే పిలుచుకునే సేవకునే చంపాలని చూస్తాడు దేవుడు. ఎందుకంటే నిబంధన గుర్తు అతని మీద కుమారుని మీరాడు, అగ్ని మీరాడు. వెంటనే సిప్పోరాకి అర్థమైపోయింది. వాడిగా రాయి తీసుకుంది, కుమారుడు సొంత చేసింది, పళ్ళ దగ్గర పడేసింది. నిజంగా రహస్యంలోనే పెరిగి ఉంది. అప్పుడు వదిలిపెట్టాడు దేవుడు. ఇది సిప్పోరా జీవితం. అనిరాలు విగ్రహాన్ని దిక్కురాలు దేవుని గుర్తు తిరిగింది. మోషే వచ్చింది. ఆ సమయం 40 ఏళ్ళు మిద్యానులో ఆశ్రయం పొందడానికి దేవుడు ఆ కుటుంబాన్ని వాడుకున్నాడు. అనిరాలు ఇప్పుడు మోషేని దేవుడు హెచ్చిస్తుంటే, మోషేని వీరికన్నా దేవుడు ఘనంగా వాడుకుంటా ఉంటే, మోషే పేరు బలంగా వినబడుతుంటే ఎవరికి అసూయ కలిగింది? ఇప్పుడు అన్నకు అక్కకు. ఇప్పుడు తప్పులు వేయడం మొదలుపెట్టారు. ఏ నేరం మోపాలి? ఒకటే గుర్తొచ్చింది, మిద్యానాన్ని కూర్చేస్తే నల్ల పిల్ల పెళ్లి చేస్తున్నాడు కదా, ఇది తప్పు. ఇన్ని రోజులు తెలియదా? అన్న ప్రయాణంలో ఎంతకాలం తెలియదా? ఇది వంక పెట్టుకొని మోషే మీద
ఇతరులతో తప్పుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ మాటలు దేవుడు ఎవరున్నారు? మోషే వినకపోయినా దేవుడు తిరుమల వాక్యానికి వెళ్ళదైతే మూల వాక్యం సంఖ్యాకాండం ముగిస్తాను. మోషే ఎవరామె? ఈమె. ఎవరేమే? వేరే స్త్రీగా ఈమె. ఈమెకి కుషు మిద్యాను అన్ని ఒకటి. కూషు దేశం స్త్రీని పెళ్లి చేసుకుంటాను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా ఎవరితో ఇంత కాదు బయట ఎదురు మాట్లాడరు. బయట మోషే చూశారు. మీ నాయకుడు ఎవరు చేస్తాడో తెలుసా మీకు? ఆయన బతుకులో తెలుసా? అంతేగా కూసు దేశం స్త్రీని చెప్పి మాట్లాడుతూ ఉంటే వారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇక్కడ? ముందేమో మోషే గురుడుగా మాట్లాడి ఇప్పుడు వారి మనస్సు బయటికి ఏమని? దేవుడు మోషే జబరికించాడు, మేము లేవా? మోషే ఒక్కడేనా? మేము లేవా? మోషే ఒక్కడేనా? మేము లేవా? వీళ్ళ పిలిపేంటి? అసలు వీళ్ళు ఎక్కడున్నారు? మోషేకు నోటిగా అహరోను, కీర్తన పాడటానికి మిరియాము. పిలిపేవారిది మోషే. మోషే కాదంటే వీళ్ళు వచ్చారు. అది మర్చిపోయి మాట్లాడుతుంటే ఎవరికి వస్తే కోపం తెలుస్తా? మోషేకి రాదు. మోషేకి ఎన్నన్నా కోపం రాదమ్మా. అది నేర్చుకున్నాడు. అందుకే 40 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. ఎక్కడ అనేవాడు. కోపం రాదు. పాత మోషే అయితే అది వేరుగా ఉండేది. 40 ఏళ్ళు దేవుడు పాఠశాల కదా, ఏం మాట్లాడాల? ఈ చెవులు ఇన్ని చెవులు లేటివే అయ్యగారి పదంతా కూడా. కాకపోతే సాగిల పడతాడు, దేవా చూసుకుంటాడు. వీళ్ళు మాట్లాడే మాటలు దేవుడు ఎంత కోపం వస్తుంది దేవునికి. కేంద్రీయ వాక్యాన్ని వారు మళ్ళీ ఈ మాట చూడండి. ఇందాకేమో కూర్చుని అన్నాడా అంటే ఆయన మీద ఒక కారణాన్ని వెతికి ఆ కారణం పట్టుకొని మాట్లాడి ఇప్పుడు వారి మనసు పడి పెడుతున్నారు. మోషే చేతనే పలికించనా? ఆయన మా చేత పలికించాడు. ఏం పలికించాడు దేవుడి చేత? ఏం లేదు కదా. వెళ్ళమంటే వెళ్ళాడు అహరోను, మాట్లాడమంటే ఫరోతో మాట్లాడాడు. మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా. ఈ మాట ఎంత చక్కని మాట అంటే యెహోవా ఆ మాట. మోషే ఏమని లేదు, సిప్పోరా ఏమని లేదు, కానీ ఎవరు విన్నారు? యెహోవా ఆ మాట. ఎందుకంటే తన సేవకులను ఎన్నుకున్న వారి పట్ల కృప చూపే అనుక్షణం వారికి కలిగిన ఏ ఇబ్బందికి ఆమె కూడా సాయం ఉంటాడు. ఎందుకంటే పిలుచుకుంది ఆయన. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారి మిక్కిలి ఎక్కడొచ్చింది సాత్వికం? 40 ఏళ్ళ అరణ్య. యెహోవా మీ ముగ్గురు, ఎవరు ముగ్గురు? ఈ మోషేకి అర్థం కావట్లా, మిరియాముకి అహరోను కూడా అర్థం కాల. ఎందుకు పిలుస్తున్నాడా? సార్ పిలిచాడు అనుకోండి, భయపడుతున్నాడా? ఎందుకు పిలిచాడా? ఏంది వీళ్ళ మాటలు దేవుడు అన్నాడు. ఎదిగిరా మీ ముగ్గురు ఎవరు? వీళ్ళు ముగ్గురు బయట వాళ్ళ అక్క, అన్న, తమ్ముడు. మీ ముగ్గురు ప్రత్యక్షము గుడారం వరండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున మేఘములో దేవుడు నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. ఎవరండి మా పక్షాన వాద్యం పడేది? ఎవరు మా పక్షాన మాట్లాడేది? చెప్పండి. నేను పిలిచినా, నువ్వు నమ్మినా, నువ్వు సేవించే దానియేలు సంగతిలో రాజు అన్నాడు, దానియేలు నిత్యము నువ్వు సేవించి నీ దేవుడిని రక్షింపగలిగాడా కదా? పిలిచాడు అహరోను మిరియామును పిలిచి
మాట్లాడుతుండే ఏమో తెలుసా, వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉంటే యెహోవానే నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు ఎవరండి ఈ యొక్క ఘనత ఇచ్చింది? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను. గోడ భావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషే విరోధంగా మాట్లాడుకు మీరు ఎలా భయపడలేదు అని నేను. కోపం వచ్చేస్తుంది దేవునికి. ఎప్పుడు వస్తుంది దేవుని కోపం? తన సేవకుల విధంగా సరిగితే మనుషులుడే కదా. కోపం వస్తుంది దేవునికి. కుమార్ చెప్పాలంటే ఎన్నుకోబడకుండానే మేము లేమా అంటే కోపం ఆ దేవునికి. ఎన్నుకుంటే ఒకరిని, పంపింది ఒకరిని, వాడుకుంటుంది ఒకరిని. వీళ్ళిద్దరు మాతో మాట్లాడలేదా? ఇప్పుడు మాట్లాడే దేవుడితోటి మాట్లాడాడు అన్న దేవుడికి వచ్చాడు. అడుగుతున్నాడు, ఎందుకు మీరు భయపడలేదు? తర్వాత యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇంకా నిలబడేది అక్కడ. గద్దించాడు, కోపం వచ్చేసింది. ఎదురుగుంటే ఏమవుతుంది? వెళ్ళిపోయాను. వెళ్ళిపోతూ నేను చూడదైతో మేఘము ఎత్తబడెను. వెంటనే మిరియాము హేమము మంచు లాంటి తెల్లని కుస్తు. ఆ కుస్తు ఎలాంటిదంటే తర్వాత అహరోను మోషే మాట్లాడతాడు. వేళ్ళు చేతులు కురుక్కుపోయినాయి, శవంలాగా తెల్లని కుస్తు. కారణం ఏంటంటే ప్రేరేపించింది మిరియాము. ఎవరు? ఆరోగ్య శిక్ష చేయలేడు. మరొక మాట, ఆరోగ్య శిక్ష వేయలేదు. ఆలోచించావా? అహరోను మోషే నోటిగా దేవుడు ఎన్నుకుని వాడుకుంటూ ఉన్నాడు, పలికించాడు. కానీ ఏం పలికించలేదు కదా. ప్రేరేపించింది ఎవరు? దేవుడు తెలుసు కదా. ప్రేమించింది ఎవరు? శిక్ష ఎవరికి? ప్రేరేపించిన. చూడండి, తెల్లని ఏమంటే కుష్టి వచ్చేసింది. మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైనా మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి ఎట్లా తెలుసా? మిరియాము తన బిడ్డ ఎదగకుండా పుడితే ఎలా ఉంటుంది తెలుసా? సంకాళ్ళు సగం చేతులు అంతే కదా, ఎదకపోతే బిడ్డ. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుంచి సగం మాంసం క్షీణించిన శిశువు వలె ఎలా ఉందంట? తల్లి గర్భంలో పుట్టిన బిడ్డ సగం క్షీణించిపోయిన, చచ్చిపోయిన శిశు శవం అయిపోయింది. ఎవరు? క్షణములో దేవుడు కోపం అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అప్పటిదాకా నడుచుకుంటూ పోయిన స్త్రీ, మాట్లాడిన స్త్రీ, పాటలు పాడిన స్త్రీ, ప్రవక్తలు చెప్పుకున్న స్త్రీ ఏమైపోయింది? చచ్చిపోయిన శిశు శవం వలె క్షీణించిపోయిన శరీరం. చూడకపోయిన అహరోను వైపు, తన అక్క వైపు. ఇలా ఉంటుంది దేవుని కోపం. మర్చిపోవద్దు. ఎంత ప్రేమ గలవాడో, ఎంత జాలి గలవాడో, ఎంత గలవాడో కోపిస్తే ఎవరు నిలబడా రోషం వచ్చింది దేవుడికి. చెప్తున్నాను, ఈ రోజున మనం ఆయన బిడ్డలమైతే, ఆయనను సేవించే వారమైతే, యథార్థంగా సేవించే వారమైతే మన పక్షాన కూడా ఇలాగే కార్యము చేస్తాడు కదా. ఎందుకంటే మనం ఆయన సొత్తు. మనం మౌనంగా ఉన్నా అందుకు ఉంటాడు. పగ తీర్చుట ఆయన పగ తీస్తే ఉంటుంది. మోషే తిరిగి మాట్లాడతాడేమో, ఏమక్క బుద్ధి లేదా ఎందుకన్నావు అంటాడేమో. కానీ దేవుడు తెలుసుకుంటాడు.
అర్థమైనా? అందుకు ప్రభు అంటాడు, పగ తీర్చుట నాకు అవకాశం లేదు, నేను చూసుకుంటాను, మీరు మౌనంగా ఊరకుంటుంటే అంతే. సగము శిశు సగం అయిపోతే చూడలేకపోయారు. ఇప్పుడు ప్రార్థన చేస్తారండి. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు మళ్ళా? అప్పుడు యెహోవా మోషేతో దాని ముందు వచ్చు, మోషే ఎలుగెత్తి మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఏ మోషేని తిరస్కరించారో ఆ మోషే ప్రార్థన చేస్తే తప్ప జవాబు. ఏ యోగుడైతే స్నేహితులు తిరస్కరించి నువ్వు పాపం చేశావు, నువ్వేం చేశావు అన్నారో మళ్ళీ అతను ప్రార్థన చేస్తే తప్ప వీళ్ళకి క్షమాపణ. అంతేనా? యోగుడు చూశారు కదా, యోగుడు ఏమన్నాడు? నువ్వే పాపం చేస్తావు, నువ్వులే పాపం చేసిన వాళ్ళు ప్రభు అన్నాడు, మీరు ఇంతగా మాట్లాడలేరు, పో యోగు కాడికి వెళ్ళండి, అది మీకోసం ప్రార్థన చేస్తా. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమో. ఎవరి మనస్థితి? దేవుని. మనమైతే అంటాం సరిగ్గా అయిందయ్యా అట, కరెక్ట్గా దేవుడు న్యాయవంతుడన్నా తెలుసా? దేవుడు న్యాయవంతుడు. నన్నంటే ఊరకపోతారా? నన్నంటే ఊరగా పోతారా? కానీ మోషే ఎలుగెత్తి, ప్రభువా మోషే నువ్వు అడుగుతావు మాట, నీ శత్రువు నిరసాలు చేసి నింద్రమోపిన వాళ్ళు, హింసించిన వాళ్ళు ప్రభుత్వాడు మిమ్మల్ని హింసించిన వాళ్ళ ప్రార్థన ఎస్ఏ మనసు, దేవుని మనసు. మోషే ప్రార్థన చేయగా ప్రభు ఒక మార్గం చెప్తాడు. ఏమో తెలుసా? వారం రోజులు బయట ఉండాలి. ఎక్కడ? ఊరు బయట. ఊళ్ళోకి రాలేదు ఇంకా, కుష్టి వ్యాధి కదా, ఊళ్ళో రావడానికే తండ్రి మొహం ఉమ్మేస్తే అభివృద్ధిలాగా ఉండాలి ఆమె, వారు ఊరు బయట ఉండాలి. ఆ తర్వాత కరెక్ట్ వారం తర్వాత మళ్ళా మామూలు అయిపోయింది. చూడండి మాట. అప్పుడు యెహోవా మోషేతో తన తండ్రి ఆ మొహం ఉమ్మేస్తున్నాడు కదా, 7 దినములు సిగ్గుపడి కదా, అవి పాడ మీద 17 దినాలు పచ్చిగా ఉండాలి, తర్వాత ఆమెను చేర్చుకోండి. 7 దినములు మిరియాము 7 దినములు పాడడం వెళ్ళిపోయినది గడిపాను. మీరు మరలా చేర్చబడే వరకు జీవనం ముందుకు సాగలేదు. 7వ రోజుకి అయిపోయింది. మరలా ఎట్లా వచ్చిందో అలాగే భోజిస్తాడు. ఎవరు ప్రార్థించారు? అహరోను శ్రమను పేర్కొన్నాడు. మిరియాముకు మాట్లాడే అవకాశమే లేదు. మిరియాముకు మాట్లాడే అవకాశమే జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి కోపం తెప్పించి ఏది నీలో నాలో ఉండా. ఇది నవ్వదు, ఎడవదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన నోటి మాట, మన నోటి దృష్టి ద్వారా ఏ ఏ రీతులుగా దేవుడికి కోపం తెప్పిస్తున్నామో పరిశీలించుకోవచ్చు. అందుకే ప్రార్థించే ప్రతిసారి, మోకరించిన ప్రతిసారి, ప్రభువా నాతో క్షమించు, నా మాటలు, నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు నీకు ఇష్టంగా ఉన్నాయేమో. దావీదు గారి ప్రార్థన, యెహోవా నా నోటి మాటలు, నా హృదయ నీ దృష్టికి. ఎవరి దృష్టికి? మళ్ళా చెప్తున్నాను, ఎవరిని నోరెత్తి దూషించదు, మాట్లాడుతాడు. వారి దేవుడు బలవంతుడు, సజీవుడు. వారు కన్నీరు కార్చారు అంటే ఆయన వాడు వినపడకపోయినా వినేది ఎవరు? నువ్వు ప్రక్కలతో మాట్లాడతావు కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అది వినే దేవుడు నీ ప్రక్కనే. బల సంచి ముందుగా బలశాలి పోతున్నాడు కదా, ప్రభు తెలియకుండా ఎవరి మీద ఏమైనా చెడ మాటలు మాట్లాడుంటే క్షమించు. సజీవుడి పద్ధతి కదా. ఎక్కువ పోయేది ఇక్కడే 2 కూర్చున్నామంటే దేశమంతా తిరుగుతాం, ఊరంతా తిరుగుతాం. ముందు ఊరితో మొదలుపెట్టి అన్ని ఊర్లు తిరిగి వ్యర్థమైన మాటలు ఎన్ని వస్తాయో. విస్తారమైన మాటలలో ఏముండక దోషము ఉండక మనదు.
ఎక్కువ మాట్లాడితే ఏదో ఒక పొరపాటు వస్తూనే, అందుకే తన నోటిని కాచుకున్నవాడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ నోటి మాటలే నీకు ఊరి, మన నోటి మాటలే మనకు మరణము. మీరు ఏమైనా జ్ఞాపకం చేస్తారు? తొందరపడే మాట జారి, నోరు జారి చచ్చిపోయిన శిశువు సమలాగా చుట్టానికే చీకిపోయి తెల్లగా చివరి శరీరంలాగా ముఖం ఒళ్ళంతా. అలాంటి స్థితి బాగుపడాలంటే క్షమాపణ కావాలి, క్షమించమని అడగాలి. ప్రభు కనికరిస్తేనే తిరిగి మామూలు 7 దినములు ప్రత్యేకపడే ఫలం ఉంది. 7వ రోజున ఇక మళ్ళీ మాట్లాడుతుంది. అప్పుడు ఇక మాట్లాడతాను అంటారు. చూస్తారా, చౌదాకిళ్ళు వచ్చిన వాడు జాగ్రత్తగా ఉంటాడు. అవునా? మన రుచి వచ్చిన వాడు ఎలా ఉంటారు? అది వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఆఖరికి దేవుని శిక్షకులోనే తప్పించబడ్డారు, కృపచోబడ్డారు. వాళ్ళు వదిలేస్తే ఏమైపోయేవాళ్ళు? దేవుడు క్షమించకపోతే, దేవుడు కనికరించకపోతే, మోషే ప్రార్థన చేయకపోతే దమ్ చేసుకోవాలి. 7 కార్యంలో ఏది మనలో ఉండేవందరూ కవ తెప్పిస్తున్నాము. సరిచేయబడ, సనుగుట, విగ్రహారాధన, గుణగుట, మన సొంత జ్ఞానం, దేవుడి పని దేవుడి పెద్దలో చేయకుండా 7 నిమిషాలు ధ్యానం చేస్తాను. ఈ రోజున పశ్చాత్తాపడి సరిచేయబడి యుక్తమైన మాట పలుకుతూ ప్రభుని ఎల్లప్పుడూ స్థితి వచ్చమాట ఉండాలి తప్పితే దుర్భాషలు ఆ నోట ఉండకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం పరిచయం ముగిస్తాను. యాకోబు పత్రిక ఒక్కసారి యాకోబు పత్రికలో నోటి మాట గురించి చెప్పడ ప్రత్యేక లేఖనం భాగం ఉంది. అది మనందరం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6. నాలుక అగ్నియే. నాలుక ఏంటంట? అగ్ని. నాలుక మన అవయములు ఉంచబడిన పాప ప్రపంచము. నాలుగే పాపం, పాప ప్రపంచం. ఏదైనా మన జీవితాన్ని మానుకుంటామేమో కానీ, దేన్నైనా సాగు చేస్తామేమో కానీ నాలుగు అదుపు బయట చెప్తున్నారు. నాలుగు అగ్నియే మన అవయములు ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి ఒక్క నాలుక ఏం చేస్తుందంట? మాలిన్యం కలుగజేయును, ప్రకృతి చక్రముకు చిచ్చిపెట్టును, అది నరకము చేత చిచ్చిపెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములో ప్రతి జాతి నరజాతి కాజాలు సాధు అయిన కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయడు. అది మరణకరమైన విషము. ఎక్కడో విషయం మన నోట్లోనే ఉంది. విషయం ఎక్కడో లేదు. విషయం తింటే ఏమవుతారు చెప్పండి? విషయం అంటే విషయం తింటే ఏమవుతారు? చేస్తారు. నాలుగుతో అదుపు పెట్టుకోకపోతే ఏమవుతారు? చేస్తారు. అవగాహన. 4 విషయం అంటే 4 అదుపు లేకపోతే మరణమే. మరణం అంటే నరకమే. తర్వాత ఒక్క మాట, దుష్టత్వమే. దీనితో అంటే ఈ 4తో దేవా స్తోత్రం 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 అంటావు ఎక్కడ? మందిరంలో ప్రార్థన. కానీ అదే 4 బయటికి పోగానే దీనితోనే దేవుని పోలికగా పుట్టిన. జాగ్రత్త పెట్టుకునే మాట. మనం అనుకుంటున్నాము అందరూ కూడా ఎవరి పోలిక? దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఎవరైనా సరే, భిక్షగాడైనా గొప్పవాడైనా ఎవరి పోలిక? దేవుని. ఈ 4తోటి దేవాస్తోత్రం అంటావు, పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, ఆరాధిస్తావు. అదే 4 బయటికి పోగానే దేవుని పోలిక పుట్టినవారిని శపిస్తావు. 2 నాలుకలు లేవు నీకు నాకు. శాపానికి ఒకటి, దీవెనకు ఒకటి, స్థితికి ఒకటి, బూతులకు ఒకటి. ఎన్నున్నాయి 4? ఒక్కటే. ఈ 4తోనే దేవస్తోత్రం, ఈ 4తోనే
చెడ్డ మాటలు, ఐశ్వర్యమైన మాటలు, అంగీకార మాటలు నాకు మారవట్లేదు. ఇది పక్కన పెట్టుకొని కాసేపు కాదు, ఒకటే. రెండు చెవులు, రెండు కళ్ళు, నాలుగేళ్ళు ఇచ్చాడు, ఒకటే. ఎందుకంటే జాగ్రత్తగా రెండు ఉంటే రెడీ చేస్తాను. ప్రభువా ఇది నీకు, ఇది దేవుడు తెలుసు మన మనసు, అందుకనే ఒకటే పెట్టి ప్రభువా ఈ నాలుగు తీసేది, ఇది 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 బాబా ఇది కాదు అంటే కాదు, అవకాశం లేకుండా ఒకటే. ఈ ఒక నాలుగుతోనే తన దేవుని స్తుతిస్తావు, ఆ నాలుగుతోనే దేవుని పుట్టినరుని శపిస్తావు. ప్రియులారు సహోదరులాగా ఉండకూడదు, బతిమాలుతున్నాడు యాకోబు. సహోదరులాగా ఉండకూడదు, నీటి మొక్కలు ఉండే ఒక్క జలనే తీయని నీరు చెరువులు పుట్టునా అంటూ మాట్లాడుతున్నాడు. 1:26 చదువు ముగించుకున్నాడు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గల వాడనని అనుకునే ఎడల వాని భక్తి ఏమి లేకుండా కొన్నిసార్లు నోటికి ఏమొస్తుందో కూడా తెలియదు మనకి కదా. నోటికి ఏమొస్తుందో కూడా తెలియదు. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నువ్వు భక్తి గలవాడవు, నీ భక్తి పనికిరాదు. కాబట్టి అహరోను మిరియాముల వలె వ్యర్థమైన మాటలు, దూషణ మాటలు కాకుండా నోటికి ఏం పెట్టాలి? కళ్ళము. దాని నోటిని కాచుకోవాలి. 4 జీవమణములు 4 చేతిలో ఏమైనా పశ్చాత్తపడి సరి చేయబడి, ప్రభా నా నాలుకను ముట్టండి, ప్రభా నా నోటికి కాపు పెట్టండి. ప్రభా భక్తుడు అంటాడు, నా పెదవుల ద్వారా కాపు సరి చేయబడి ఈ నోట స్థితి రావాలి, ఆనంద కీర్తన రావాలి, స్థుతిగానాలు రావాలి, దేవుని కనపరచాలి. అది దేవునికి ఇష్టమైంది. అటు తీర్మానంతో దేవుని కోపం చెప్పలు ఏమైనా ఉంటే క్షమాపణ సరి చేయబడి అనిపిస్తూ జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నాకందరూ వచ్చే వారం 8వ వర్షం చెప్పండి. 8వ విశ్వాసుల హృదయాలు కలవరపరచడం కూడా పాపమే, దేవుడు కోపం. విశ్వాసం అనుకోండి, ఒక సంఘంలో ఎవరైనా కలవరపరచడం అంటే ఏంటి? విశ్వాసం తప్పించే పని చేసామంటే దేవుని కోపం వస్తుంది. ఇది దేవునికి కోపం వచ్చి మరొక పని, విశ్వాస హృదయాలు కలవర మనం చూపితే వచ్చి వారి ధ్యానం చేద్దాం. ప్రతి పరిస్థితి పరండి 7 మళ్ళీ ఉంటే ఈ రోజున క్షమించమని అడిగి క్షమాపణ కోరుకొని సరి చేయబడదాం. మొకరిద్దాం, ప్రార్థిస్తాం. మొకరించలేదు ప్రార్థన పిలిచారు.